దేవునికి దూరంగా వెళ్ళిపోయాడు. ఆ రీతిగా దేవుణ్ణి దుఃఖపరిచే విధముగా దావీదు యొక్క ఒక బ్రతుకు ఒకానొక సమయంలో ఉందండి. హృదయానుసారుడు కదా, నన్ను దుఃఖిస్తున్నాడే అనేసి మెదలకుండా ఉండలా శిక్షించాడు దావీదుని. ఈరోజు దేవుణ్ణి దుఃఖపరిచే వారికి శిక్ష తప్పదు. అది ఎంత భక్తిపరుడైనా, అది దేవుని సన్నిధానంలో ఎంత నమ్మకస్తుడైనా, దేవుని సన్నిధానంలో ఎంత నమ్మకస్తురాలైనా, దేవుని సన్నిధానంలో నమ్మకస్తమైన కుటుంబమైన దేవుణ్ణి దుఃఖపరిస్తే, దేవుని యొక్క హృదయములో బాధని కనబరిస్తే ఆ యొక్క వ్యక్తులకి కానీ ఆ కుటుంబానికి కానీ శిక్ష తప్పదు. ప్రభు అంటున్నాడు, దుఃఖిస్తాడు దేవుడు. మన యొక్క పాపకరమైన పరిస్థితిని బట్టి, మనం వెళ్తున్న మార్గాలను బట్టి, ఆ చెడు నడతలను బట్టి హృదయంలో నొచ్చుకుంటాడంట, చూస్తాడంట, పరిశీలన చేస్తాడంట. ఏదైనా ఎక్కడైనా మంచి కనపడుతుందా లేదా అనేసి చూస్తాడంట. ఆ మంచి లేకపోతే ఇక దేవుడు ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. ఏం చేశాడు దావీదుని? ఎంతో దుఃఖించాడంట ప్రభువుని. దావీదు ఎంతగానో బాధపరిచాడంట. బాధపరిచిన తర్వాత ప్రభు ఏం చేశాడో తెలుసా? కఠినముగా శిక్ష కూడా అనుమతి ఇచ్చాడు, పంపించాడు నాతాను ప్రవక్తని దావీదు దగ్గరికి. ఇక తప్పు చేసంట దావీదు. ఏం తప్పు చేశాడు? ఒక భర్త ఉన్న స్త్రీని ఎంతగానో ఆశపడి తన మీద శరీర కోరిక తీర్చుకోవడానికి తన భర్తను కూడా చంపేశాడు. నమ్మకస్తుడే, దేవునిలో ఉన్నవాడే. సాతాను యొక్క ప్రేరణ కలిగితే ఎంతసేపు అండి? ఎంతసేపు? అందుకని దేవునిలో ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం బ్రతకాలి. ఎంత భక్తిపరులమైనా ఒకానొక చోట పడిపోవాల్సి వస్తుంది. అప్పుడు దేవుని మాటలు మన హృదయంలో పెట్టుకోవాలి. దావీదు ఏం చేశాడు? ఎవరు చూడర్లే అని యుద్ధములో ఈ స్త్రీ యొక్క భర్తని చంపేపించి ఈ స్త్రీతో పాపం చేశాడు. ఎవరు చూశారులే అనేసి మెదలకుండా తిరుగుతూ ఉన్నాడు. నేను చేసిన తప్పు ఎవరైనా చూస్తారా? నేను చేసిన ఈ యొక్క క్రియ ఎవరైనా చూస్తారా? ఈ చెడు ఎవరైనా చూస్తారా? నా శరీరము ఇంపార్టెంటు, నా శరీర కోరిక నేను తీర్చుకోవటం ప్రాముఖ్యమైనదని తీర్చుకొని మెదలకుండా ఉన్నాడంట. ఇక దేవుని దగ్గరికి వెళ్ళట్లేదంట. పాపము చేసేవాడు పాపము చేసి దేవుని దగ్గరికి వెళ్ళకుండా ఉంటారండి. పాపము చేసేవారు దేవునికి ఎప్పుడు దూరం అయిపోతారు? వచ్చేవారు తెలుసా? పాపానికి తమ జీవితంలో చోటు ఇచ్చినప్పుడు దేవునికి దూరం అవుతారు. అలాగుననే దావీదు హృదయానుసారుడు, లోకానికి మాత్రం నమ్మకస్తుడు, దేవుని యందలి భయభక్తులు కలిగిన వాడు. కానీ ఎవరు చూడకుండా ఏం చేశాడు? పాపం చేశాడు. ఇక దేవుని దగ్గరికి వెళ్ళడాలా, దేవుని ఆరాధించడం మర్చిపోయాడు, స్తుతించడం మర్చిపోయాడు. ఎందుకు మర్చిపోయాడు? పాపానికి చోటిచ్చాడు, పాపానికి స్థానం ఇచ్చాడు. ఇక వెంటనే అన్నీ తెలిసిన దేవుడు, ఏది కనుమరుగై ఉండలేని దేవుడు ప్రవక్తను పంపించాడు. నాతాన్ని పంపించి ఒక స్టోరీ చెప్పించాడు. ఒక స్టోరీ చెప్పించిన తర్వాత ఇక ఆ స్టోరీలో ఇక దావీదంట ఏమి తెలియని వాడై ఆ తప్పు చేసినోడు ఎవడు అనేసి ఆ స్టోరీలో నాకు కోపం వస్తుంది అతన్ని చంపాలని దావీదు విర్రవీగినప్పుడు, కథ చల్లబడయా, ఆ మనిషివి నీవే, ఆ తప్పు చేసినోడు ఎవడో కాదు నీవే అని ప్రవక్త గద్దించినప్పుడు
ఇక దేవుని శిక్ష